రేవంత్ రెడ్డి సర్కార్పై మరోసారి నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రాతో హైడ్రామాకు తెరతీశారని ఆరోపించారు. రాజకీయ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. హైడ్రాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్లో చేరితే ఒకలా కాకపోతే మరోలా వేధిస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నా సర్కారుకు చీమ కుట్టినట్లు అయినా లేదన్నారు. లక్షల మంది ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరుకుతలేవు. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు. ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద. ఇవాళ 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తా ఉంటే, ఆందోళన చేస్తా ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసి రుణమాఫీ కాక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు హరీష్ రావు. పైగా రుణమాఫీపై మంత్రులు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని, కుంటి సాగులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మంత్రులు సీఎం రుణమాఫీపై చెప్పిన డేట్స్ అన్ని జోక్ అయ్యాయని ఎద్దేవా చేశారు. సాంకేతిక సమస్యలని చెప్పి కాలం గడిపేస్తున్నారని తూర్పారబట్టారు మాజీ మంత్రి. రుణమాఫీ మీద రోజుకో మాట, మంత్రిదో మాట, ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్పింది కదా, ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు, నన్నేమో వాగులో దుంకి సాగుమంటాడు ముఖ్యమంత్రి. ఇక పొంగిలేటి మంత్రి గారేమో ఇంకో 12,000 కోట్లు ఇచ్చేది ఉంది, బయట మెల్లగిస్తాము అంటాడు ఆయన. ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది, మెల్లమెల్లగిస్తాము అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి, ఇంకో 22 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది, మెల్లగిస్తాము అంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో 7,500 కోట్లే బ్యాంకులో ఇచ్చింది, ఇస్తలేరు, జల్దీ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఇప్పుడు అన్ని కుంటి సాకులు, సాంకేతిక కారణాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. లక్షల మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. నిజంగా ఇవాళ రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నిజంగా ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి. మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి. డిసెంబర్ 9 అన్నారు, మార్చి 30 అన్నారు, ఆగస్టు 15 అన్నారు. అన్ని గడువులు అయిపోయినాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు. కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు, తొండలు, ఇంకేమో చెప్తున్నారు. ఇవాళ కూడా పేపర్లు వచ్చింది, బల్లులు, ఇంకేదో వచ్చింది ఇవాళ పేపర్లో. కరెంటు పోతుందంటేనేమో బల్లులు, తొండలు అడ్డం వచ్చినాయట. రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం వస్తున్నాయట వీళ్ళకు. మరి గతంలో ఎందుకో రాలేదు, ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి. చేయచేతగాక, ప్లానింగ్ లేక, సాంకేతిక సమస్యలు అనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతిపక్షాలే టార్గెట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు హరీష్ రావు. మానసికంగా, పొలిటికల్ గా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తోందన్నారు. రాజకీయ కక్షలకు విద్యా సంస్థలు బలి కాకూడదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి అంతా డబుల్ స్టాండర్డ్. అది అదానీ మీద అయినా, అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే. ద్వంద్వ ప్రమాణాలతోని ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేత కావడం లేదు. ఇవాళ దేవుళ్ళనే మోసం చేసిండు, ప్రజల్ని మోసం చేయడం ఆయనకు లెక్కన. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇవాళ రైతుల పరిస్థితి. రేవంత్ రెడ్డి అంతా